హలో అండి. ఈ వీడియోలో సొంటి పొడి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటిది ఏదైనా గ్రిల్ లాంటిది పెట్టి దాని మీద సొంటిని కాల్చాలి. ఈ సొంటి పొడి తయారీ కోసం నేను ఇక్కడ 50 గ్రాముల వరకు సొంటిని తీసుకుని ఇలా కాలుస్తున్నాను. వీటిని దగ్గరుండి కాల్చుకోవాలి అండి, లేకపోతే చాలా ఈజీగా మాడిపోతాయి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పి ఇలా కాల్చుకోవాలి. మరీ మాడిపోయేంతలా అక్కర్లేదు, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సొంటిపైన ఉన్న తొక్కని చాక్తో తీసేయాలి. అంటే ఈ మసిలా ఏర్పడింది కదా, దాన్నంతా కూడా చాక్తో ఇలా తీసేయాలి. మీకు ఇంకా మసి అంటుకుంటున్నట్టు అనిపిస్తే ఇలా క్లాత్తో తుడిచేసేయండి, సరిపోతుంది. ఇలానే అన్నీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా దంచుకోవాలి. అప్పుడు మనం మిక్సీ పట్టినప్పుడు ఈజీగా పౌడర్ అవుతుంది. ఇలానే అన్నీ కూడా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దంచుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చి కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ పట్టుకోండి. ఇలా మిక్స్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న సొంటి ఉంది కదా, అది కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సొంటి పొడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు మూత టైట్గా ఉండే బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని బాలింతలకు, జీర్ణశక్తి తక్కువ ఉన్న వాళ్ళకు అన్నం తినే ముందు మొదటి ముద్దలో కొంచెం ఈ సొంటి పొడి వేసి కొంచెం నెయ్యి వేసుకుని తింటే అజీర్ణం, కడుపు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి. అలానే ఇందులో ఉన్న వేడి బాలింతలకు మంచిది అని, ఈ పొడిని ఖచ్చితంగా బాలింతలు తీసుకోవాలి అని మన పూర్వం నుంచి కూడా చెప్తున్నారు. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.